అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఈ వాక్యము మానవులమైన మన ఎడల దేవుని మహాప్రేమను వెల్లడి చేస్తోంది. అతన్ని అంటే యేసు ప్రభువును నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అనగా దేవునికి ఇష్టమయ్యింది. అతనికి వ్యాధి అంటే పాప వ్యాధి కలుగ చేశాడు దేవుడు. అంటే యేసు ప్రభువు మీద మానవుల పాపమంతటినీ వేశాడు, పాప పరిహారార్థ బలిగా చేశాడు. ఎవరి కోసము? ఎందుకోసము? యేసు ప్రభువు దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటమును లేదు. మానవులమైన మనము పాపులము, పాపమునకు శిక్ష అనుభవించవలసినది మనము, పాపము ద్వారా నరకమునకు వెళ్ళవలసినది మనము. అయితే మన ఎడల దేవుని మహాప్రేమ ఏమనగా, పాపులమైన మనలను పాపము నుండి, పాప శిక్ష నుండి, నరకము నుండి తప్పించి మనలను తనతో పరలోకములో ఉంచేందుకు పరలోకము నుండి తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకములోనికి పంపించాడు. మన పాపాన్ని, మన పాప శిక్షను ఆయనపై వేసి మన పక్షముగా పాప ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు. మనకు బదులుగా మన స్థానములో కల్వరి శిలువ మీద యేసు ప్రభువు ఘోర నరక శిక్షను అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. గమనించండి, మనలను శిక్ష నుండి తప్పించేందుకు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును కల్వరి శిలువలో నలగగొట్టుటకు ఇష్టమయ్యింది దేవునికి. అంతటి ప్రేమ మన ఎడల దేవునికి. ఎందుకు అంటే తన రూపములో తన పోలికగా సృజించిన మనలను నరకము నుండి తప్పించి పరలోకం నుండి చేర్చటానికి. దేవుడు చేయవలసిన మానవ పాప ప్రాయశ్చిత్త కార్యము 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది, మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ కార్యము ద్వారా మనము నరకము నుండి రక్షింపబడి పరలోకము చేరాలంటే మన వంతు బాధ్యత ఉంది. అదే యేసు ప్రభు వారి మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను పాప పశ్చాత్తాపముతో నమ్ముట. నమ్మితే రక్షణ, నమ్మితే పరలోక రాజ్యం. యేసు ప్రభువును నమ్మండి, నరకము నుండి రక్షించబడి పరలోకాన్ని పొందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.